నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇందుకూరుపేట టీడీపీలో వర్గ విభేదాలు. చోరీ కేసులో 4 అరెస్ట్. ఏఎస్పీ సౌజన్య. చింతోప్పులో అప్పుల పంచాయతీ. నెల్లూరు నగర కమిషనర్ గా ఓ నందన్. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 90 మందితో ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 100 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని వేలి ముద్రల సేకరణ ద్వారా 4 పాత నేరస్తులను గుర్తించారు. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 90 మందితో ఆపరేషన్ ని నిర్వహించారు. సుమారు 100 ఇళ్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వేలి ముద్రల సేకరణ ద్వారా 4 పాత నేరస్తులను గుర్తించారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కాటన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ సోదర ముఖ్య ఉద్దేశం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవటం, వెండి, బంగారం వంటి చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్ని వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వంటివి గుర్తించి స్వాధీనపరచుకోవటం. భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో హౌసెస్ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించారు పోలీసులు. నేరాలు అదుపు చేయడమే లక్ష్యంగా పోలీసులు నిఘా పెంచారు. శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దొరతోపులో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. శివారు ప్రాంతంలో సుమారు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 64 మంది స్పెషల్ ఫోర్స్ సిబ్బందిచే 400 ఇళ్లు తనిఖీ చేశారు. అణువు ఈ తనిఖీల్లో గమనించారు. ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఈ ఏరియాలో ఉన్నారా, అనుమతి లేకుండా ఎవరైనా తిరుగుతున్నారా, దొంగతనం కేసులో ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు పరిశీలించారు, ఆరా తీశారు. ఈ నిఘా ఇలా కొనసాగాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. నేర నియంత్రణే లక్ష్యంగా సామాన్య ప్రజల్లో ధైర్యం నింపుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దొరతోపు కాలనీలో 400 ఇళ్లను ఒకేసారి తనిఖీ చేపట్టారు. రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో 62 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. మే 1వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ను అధికారులు పరిశీలించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో హెలిప్యాడ్ను అధికారులు పరిశీలించారు. ప్రత్యేక కార్యక్రమాల కోసం ఆత్మకూరుకు ఈ నెల 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం కార్యాలయం నుండి తనకు ప్రాథమికంగా సమాచారం అందిందని, త్వరలోనే అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పర్యటనకు ముందస్తుగా చేపట్టవలసిన ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో ప్రాథమికంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మే నెల 1న ఆత్మకూరు సమీప గ్రామంలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, నారంపేట వద్ద ఎంఎస్ఎం ఈ పార్క్ ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తలతో సమావేశం సీఎం పాల్గొంటారని ప్రాథమికంగా సమాచారం అందినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం పర్యటనకు సంబంధించి అనువైన ప్రాంతాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆర్ఎండ్బి, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, మున్సిపల్ శాఖల అధికారులతో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఖరారు కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డిఎస్పీ వేణుగోపాల్, ఆర్బిఎస్
ఈ గంగాధర్, ఈ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఫంక్షన్ ఉంటుంది కదా, అక్కడే ఫంక్షన్ ఉంటుంది, అక్కడే సీఎం గారి మీటింగ్కి సంబంధించిన అన్ని మనకు ఉంది. బట్ ఎంఎస్ఎంఈలో మనం ఇప్పుడు సీఎం గారు మార్నింగ్ సీఎం గారి సెక్రటరీ ప్రద్యుమ్న కుమార్ చెప్పింది ఏంటంటే, ఒకటేమో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, నియరెస్ట్ విలేజ్ ఒక వీలైతే దళిత బీసీ కాలనీ దాంట్లో కొంత ఐడెంటిఫై చేయాలా, గైడ్లైన్స్ ఇస్తాము. దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం చేద్దాం. అప్పుడు 2 హౌసెస్కి సీఎం వెళ్తారు, వెళ్ళి పెన్షన్ ఇవ్వడం వరకు జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ చేస్తారు. ఎంఎస్ఎంఈ ఫంక్షన్ అది వాళ్ళు ఎగ్జిబిషన్ అవన్నీ పెడతారు, ఇండస్ట్రీస్ వాళ్ళు. లాస్ట్ టైం మనం మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కాపూర్ వచ్చారు. మార్కాపూర్ వస్తే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం, వాళ్ళతో ఎంప్లాయీస్ అన్ని పెట్టారు. అందులో ఇప్పుడు వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ లాస్ట్ టైం అంటే వాళ్ళు హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్ పెట్టారు, వాళ్ళు తయారు చేసి ఆ ప్రోగ్రాము ఆయన మన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అదర్ 50 ఇండస్ట్రియల్ యూనిట్స్ని ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టేట్ వైడ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇక్కడ నుంచే ఆన్లైన్ ఇనాగ్రేషన్ చేస్తారు, వర్చువల్ ప్రోగ్రామ్. లంచ్ బ్రేక్లోనే అయిపోయాక తీసుకొస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న వైవో నందన్ కు పూర్తి అదనపు కమిషనర్ గా బాధ్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి చర్యలను తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగర కమిషనర్ గా ఓ నందన్ కు పోస్టింగ్ ఇచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు చక్రం తిప్పారు. ఓ నందన్ డిప్యూటీ కమిషనర్ గా వచ్చే ముందు ఆయనకు వీరిద్దరూ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నందన్ గత కొంతకాలంగా నెల్లూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ముందుగా ఆయన కమిషనర్ గా రావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు ఇన్ఛార్జ్ కమిషనర్ గా నియమించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇక్కడ పనిచేస్తున్న మల్లవరపు సూర్యతేజ బదిలీ అయ్యారు. దీంతో ఎట్టకేలకే ఓ నందన్ కు నెల్లూరు నగర కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా 9 ప్రకటించడం విషయం తెలిసిందే. కార్మికుల కోసం ఈఎస్ఐ పథకం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వంటిదని, వాటి ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ తెలియజేశారు. ఈఎస్ఐ పథకం సేవలను పొందేందుకు అవసరమైన విధానాలపై వారికి అవగాహన సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ నందన్ మాట్లాడారు. ఈఎస్ఐ ద్వారా కవర్ చేయబడిన కార్మికులకు, వారి కుటుంబాలకు నిర్దేశించిన ఆసుపత్రుల ద్వారా సమగ్ర వైద్య సంరక్షణ అందిస్తామని తెలిపారు. ఈఎస్ఐ తన ఆసుపత్రులు, డిస్టెన్సీల నెట్వర్క్ ద్వారా, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో భాగస్వామ్యం ద్వారా ఈ సంరక్షణ అందిస్తుందని, ఈ పథకం లబ్ధిదారుల ఖర్చుపై పరిమితులు లేకుండా అవసరమైన చికిత్సను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుందని వారు వివరించారు. లేదా చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, లేదా ప్రమాదవశాత్తు ఏదైనా మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు అటువంటిప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అత్యవసర సమయంలో ఒక అర్ధరాత్రి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అర్ధరాత్రి అనుకోకుండా డ్యూటీలో ఉండగా ఏదో గాయం అవుతుంది, అప్పుడు మనము అప్పుడు కూడా ఈఎస్ఐ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ మరి ఇతర డాక్టర్స్ కూడా మనకి సవివరంగా చెప్తారు. అందరికి తెలియని విషయం ఏంటంటే ఈఎస్ఐ అనేటువంటిది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది. చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగులు కానీ. ఈఎస్ఐ అనేది దాదాపు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిదే. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది కూడా మనలాంటి గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ మరియు రెగ్యులర్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కార్మికులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఆరోగ్యపరంగా
కావాల్సినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ డాక్టర్స్ మరియు మేనేజర్ గారు డీటెయిల్ గా చెప్తారు. వినండి. వినిన తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, సార్ పలానా ఇన్సిడెంట్ ఇలా జరిగింది, పలానప్పుడు ఇలా జరిగింది, అటువంటిప్పుడు మేము ఏం చేయాలి ఏంటనేది వారిని కూడా అడిగి తెలుసుకోండి. ఓకే. తర్వాత ఈఎస్ఐ సంబంధించినటువంటి సేవలు మీకు అందించడానికి మన ఎన్ఎంసి కార్యాలయంలో ఆల్రెడీ మనకి అకౌంట్ సెక్షన్ నుంచి పద్మావతి గారు ఉన్నారు, అట్లాగే జాగోబా ఉన్నారు. వారు మీకు ఇక్కడ సహాయం చేస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఈఎస్ఐ అనేది అన్ని విధాలా మీకు అవసరం, అన్ని విధాలా మీకు అది భద్రత. తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో గత 5 రోజులుగా స్థానిక సర్పంచ్ లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెంది ప్రస్తుతం నెల్లూరు మూలాపేటలో కాపురం ఉంటున్న గండవరం సంధ్య ఆమె భర్త అనిల్తో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. తమ ఇంటిని 60 లక్షలు తాకట్టు పెట్టి మల్లికార్జున అప్పుగా తీసుకున్నారని, 10 సంవత్సరాలు గడిచినా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో తాకట్టు పెట్టిన ఇల్లు వేలంపాటుకు వచ్చిందన్నారు. తమ అప్పు చెల్లించి అని పక్షంలో ఆత్మహత్య శరణ్యమన్నారు. ఈ విషయమై ఇంట్లో ఉన్నటువంటి మల్లికార్జున కోడళ్ళు మీడియాతో మాట్లాడారు. ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరని, తమ ఇంటి వద్ద ఆందోళన చేస్తుండడంతో తాము బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధురాలు ఇంట్లో ఉన్నారని, గర్భిణి అయినటువంటి కోడలు కనీసం వైద్యశాలకు పోవాలన్నా, ఇతర పనులు చేయించుకోవాలన్నా ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు. ఆందోళన చేస్తున్న వారు తమ బయటకు వచ్చి బూతులు తిడుతున్నారని కన్నీళ్లు పర్యంతమయ్యారు. అయితే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్కు వచ్చిన రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. బాధితులు న్యాయపరంగా తమ సమస్యను పరిష్కరించుకోవాలని, ఇంటి వద్ద ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయమై పూర్తి విచారణ చేయాలని ఎస్ఐ వీరేంద్రబాబును వారు ఆదేశించారు. మా చింతోపు గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మా మామయ్య ఐపీ పెట్టారండి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారంట. ఐపీ పెట్టేసి కూడా చాలా రోజులు అయింది. అది కోర్టులోకి కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వచ్చి మొన్న ఫ్రైడే వచ్చింది మా ఇంటికి. వచ్చి ఎవరు లేరు, నేను మా హస్బెండ్ తిన హస్బెండ్ ఉన్నాము. వచ్చి పెద్దగా వచ్చింది. మా మామయ్య గారు రోజు లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు అతను. వచ్చి అమ్మాయి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడితే పెద్దగా వచ్చింది. మాకు భయం వేసి 112 కాల్ చేసాము. వాళ్ళేమో 2 కానిస్టేబుల్స్ని పంపించారు. 2 గంటల తర్వాత కానిస్టేబుల్స్ని పంపించారు. వాళ్ళు వచ్చేసి పిలుస్తా ఉన్నారు మమ్మల్ని బయటికి, మా హస్బెండ్ వాళ్ళని బయటికి రమ్మంటా ఉన్నారు. వాళ్ళు రాలేదు. మేమే మాట్లాడుతున్నాం వెళ్ళి. మేము మాట్లాడితే ఎట్టంటే అటు బూతు మాటలు మాట్లాడతా, మా పిల్లల్ని మమ్మల్ని ఎట్లా అంటే అట్లాగా చెడ్డ మాటలు మాట్లాడుతుంది. అసలు చెప్పుకోవడానికి కూడా వినలేని మాటలు అలా మాట్లాడుతుంది. మాకేం సంబంధం, మేమేమైనా తీసుకున్నాం, మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే అమ్మాయికి అసలు నోటికి సందే లేదు సార్. అలా మాట్లాడుతుంది. ఆమెను వాళ్ళు వచ్చి మా హస్బెండ్ వాళ్ళని బయటికి రమ్మన్నారు. వాళ్ళు ఏడికే వచ్చి మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకేం మాట్లాడాల. ఆమెను ఇంకా అమ్మాయి భయానికి వెళ్ళిపోయి మేము కేసు పెట్టాం. మా హస్బెండ్ వాళ్ళు కేసు పెట్టారు. ఇట్లాగా వచ్చి ఇంటి మీదకి గందరగోళంగా మాట్లాడుతుందని చెప్పి కేసు పెట్టారు. ఆ కేసు పోలీసు వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు. ఆమెను వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి తర్వాత రోజు వెళ్ళి అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెట్టిందంట. అది ఫైల్ చేశారో లేదో తెలియదు కానీ అటెంప్ట్ టు మర్డర్ కింద ఎట్లా కేసు పెట్టద్ది? అసలు వాళ్ళు కనీసం పోయి కూడా మాట్లాడలేదు. కేసు ఎలా పెట్టద్ది? సరే అది అయిపోయింది సార్. 10 మందిని మగవాళ్ళని వేసుకొని ఆడే కూర్చోంది 4 రోజుల నుంచి. మేమిద్దరమే ఉన్నాం పిల్లల్ని వేసుకొని. ఆ ముసలానికి అసలు బాగాలేదు. నిర్బంధం చేసేసారు మమ్మల్ని, బయటికి పోనీయట్లేదు. అసలు ఎలా అంటే అలా మాట్లాడుతుంది. 10 మందిని అక్కడ గేట్ దగ్గర కూర్చుంటుంది. మేము బయటికి వెళ్తే బయటకు కనిపిస్తే చాలు అట్లాగా చెడ్డ మాటలు మాట్లాడుతుంది. ఎస్ఐ సార్కి కాల్ చేసాము. సార్ ఇట్లా భయం వేస్తుంది సార్, అమ్మాయి 10 మందిని మగవాళ్ళని వేసుకొని కూర్చొని బయట నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది. మీరు వచ్చి ఏదో ఒకటి చేయండి, మాకు భయం వేస్తుంది, మాకు ఏదైనా అయినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరా అంటే మీరు తలుపులు వేసుకొని లోపలే ఉండండి, మేమేం చేయలేము అని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంకెవరు న్యాయం చేస్తారు మాకు? ఎస్పీ గారు, డిఎస్పీ గారు చొరవ తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. పిల్లల్ని పెట్టుకొని మేము ఉండలేకపోతున్నాము. ఎలా ఉందంటే అమ్మాయికి స్కానింగ్ ఉంది, 3rd మంత్ ప్రెగ్నెంట్, చిన్న పాప. మాకు ఏదైనా అవసరం అయితే ఎవరు తెచ్చిస్తారు? ఏం చేస్తారు? ఏదైనా అయినా కూడా ఇంతేనా? అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే మా పరువు పోయి అసలు మాకు చనిపోవాలనిపిస్తుంది. వాళ్ళు చూస్తే 112 కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు, 100 కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు, డైరెక్ట్గా ఎస్ఐ సార్కి కాల్ చేసినా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు. ప్రజల చేతిలో ప్రభుత్వం అని చెప్పారు కదా, ఏది ప్రభుత్వం? అధికార పార్టీకైనా ప్రభుత్వం పనిచేసేది? ప్రతిపక్షానికి ఉండదా? నా పేరు గండవరం సంధ్య, మా ఆయన పేరు అనిల్ కుమార్. మాది ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం. మా అమ్మ వాళ్ళది. మాది మూలాపేట. లేబూరు మల్లికార్జున అనే అతనికి మా హస్బెండ్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. మా ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వట్లేదు. 60 లక్షల అమౌంట్ తీసుకున్నాడు. తీసుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతుంటే బెదిరిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తే అలాగే ఉన్నారు. అతను వైసీపీ సర్పంచ్. మేము ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే 6 నెలలు, సంవత్సరం అని అలాగే చెప్తా ఉన్నారు.
తర్వాత అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి, ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తా వచ్చాడు. అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది. వేరే వాళ్ళని కూడా కార్తో గుద్దిచ్చారు అమౌంట్ అడిగారనేసి. అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము. మేము అడిగి మా ఇల్లు ఏలాంకి వచ్చేసింది, ఇంకొక 20 daysలో అలాగా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నారు లోపల చేరి. వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి, ఇల్లు కొంచెమైనా అమౌంట్ కట్టండి, ఇల్లు ఆగుతుంది అంటుంటే లోపల చేరి బూతులు తిడితే తలుపేసేసాడు మల్లికార్జున. తలుపేసేస్తే మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళ పిల్లల్లో లేబూరు బాలాజీ అనే అతను కూడా నాకు మేము వచ్చి డబ్బులు అడుగుతున్నామని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనేసి నైట్ 1 గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆపి సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి. సార్ సిఐ గారితో మాట్లాడాడు, కానీ మాకే న్యాయం జరగలేదు. మేము ఇక్కడే ఉన్నాము. నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూగుతా ఎలాగంటే అలాగ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ ఉండనియట్లేదు. అసలు మాకు ఐపీ నోటీస్ ఏం రాలేదు. మాకైతే ఏం రాలేదు సార్ ఐపీ నోటీస్. మేము 4 రోజుల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే. నైట్ కూడా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చుంటున్నాం. ఇది రోజు 5వ రోజు. సో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు అతని చేత డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. మా ఇల్లు ఎలా వెళ్ళిపోతుంది సార్? వరద శ్రీధరు, లేబూరు మల్లికార్జున ఇద్దరు కలిసి తీసుకున్నారు సార్ డబ్బులు. పావని ఆక్వా ఫీల్డ్ లో పెట్టి ఆ కంపెనీ ద్వారా బ్యాంక్ లో పెట్టి అమౌంట్ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము కోర్టులో తెలుసుకుంటామంటున్నారు. మా కోర్టుకి ఫీజు కట్టే అంత స్తోమత కూడా మాకు లేదు. ఆ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని. నైట్ టైం అయితే అసలు ఉండనియట్లేదు. గందరగోళంగా వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి, కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా సార్ మేము ఏం చేసినా. అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి. కెమెరాలన్నీ ఆపేస్తున్నారు నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ. మొత్తం దెబ్బ తలుపులు తట్టడం, గోడలు దూకడం ఆ విధంగా చేస్తా ఉన్నారు నైట్ టైం. చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. గ్రామాల్లో చిరు వ్యాపారుల్లాగా తిరుగుతూ వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ నందు మీకు చెడు వ్యసనాలకు బానిసయ్యి మోటార్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ 25 మోటార్లని రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ, ఇతను ప్లస్ అతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీను, ఈ ముగ్గురు ఇంకొక జోనాయిల్ ఇంకొక చిన్న అబ్బాయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత 4 నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్లే దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్స్ దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తుల బాబీ అని అతను వాళ్ళని దృష్టి సారించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటిపూట ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయని చూసుకుని దొంగతనం చేస్తుంటారు ఇద్దరిద్దరు కలిపి. అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనాలు చేస్తుంటారు. మనందరికీ తెలుసు గత 5 నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికీ 103 మోటార్లు రికవరీ చేయడం జరిగింది దఫాలుగా. ఇవన్నీ కూడా రైతులకి ఎంతో ఉపయోగకరమైనవి. నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు. సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికి కంగ్రాచులేట్ చేస్తున్నామండి. ఇవి మొత్తం 11 కేసులుగా నమోదు చేయబడినవి. ఇవి ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక 5 కేసులు, అలాగే వి సత్రం పరిధిలో ఒక 3 కేసులు,
అలాగే ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో మేము చెప్పదలసింది ఏంటంటే, ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాము, పట్టుకున్నప్పుడు ఇలా రికవర్ చేస్తాము. అలాగే ఈ దొంగతనాలే కాదు, చాలా చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలకు కానీ లేకపోతే ఆర్థికంగా కోసం కానీ ఈ దొంగతనాలు జరుగుతుంటాయి. సో ఎవరైనా సరే ఇళ్లలోంచి బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం, ఊరు వెళ్ళడం. ఈ సెలవులు ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చే పిల్లలకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు. సో దీనికోసం ఎవరన్నా పోలీసుల సహాయం మీరు తీసుకొచ్చండి. దీన్నే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా పలానా తేదీని ఉండమని చెప్తే దాన్ని ఆ ఇంటిని మనం వాచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా పబ్లిక్ ఇలాంటివి జరిగినప్పుడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే మా వారు చూస్తారన్నమాట, పోలీసులు అందరూ కూడా. బాధాకరమైన, పార్టీకి నష్టం చేస్తుందనే నా సొంత అభిప్రాయంతో నేను కొన్ని విషయాలు ఇందుకూరుపేట మండలం జరిగేటి చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలు ఎమ్మెల్యే గారికి తెలియదని చెప్పననే అనుకుంటున్నాను. తెలిస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారని భావించి ఈ మాటలు చెప్పదలుచుకున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర నాయుడు గారి పిలుపు మేరకు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొత్తూరు గ్రామంలో ఉంటే అక్కడ నిర్వహించేందుకు వారు ఆదేశిస్తే అందరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మండల ఆఫీసులో చేసుకోవడం జరిగింది. అది గమనించో కావాలని చేశారో ఏమో తెలియదు, కానీ కొంతమంది జగదావపేటలో కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. జగదావపేటలో కానీ ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. పుట్టినరోజు, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో పండుగ రోజే. కానీ ఇందుకూరుపేట కొత్తూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ప్రకారం, వ్యవస్థల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు ఇందుకూరుపేట ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ ఎందుకు ఆ విధంగా పెట్టి ఆ విధంగా పార్టీని అవమానపరిచేటట్టుగా అధిష్టానం అనే పేరు వాడి వాళ్ళు అందరినీ పిలుచుకొని పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని అంటున్నారు. అధిష్టానం అంటే ఎవరు? మండలంలో అధిష్టానం అని అంటే మండలాధ్యక్షుడే. పార్టీ పరంగా కానీ పార్టీ సిస్టంగా కానీ ఎవరెత్తుకున్నా మండలాధ్యక్షుడే. మండలాధ్యక్షుడు తర్వాతే పార్టీ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు జరుగుతాయి. కానీ మీరు అధిష్టానం అని చెప్పని వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు చేయదలుచుకున్నారు, లేకపోతే ఏ అధిష్టానం మీకు చెప్తే మీరు చేశారు చెప్పండి, అదేనా చెప్పొచ్చు, ఇబ్బంది ఏందా? పిలవండి, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు, ఎవరైతే ఇది లేదు. కానీ తెలుగుదేశం పార్టీని ఏదో నష్టపరిచేదానికనో లెక్కలేనితనంగా చూస్తే మటుకు ఖబర్దార్. ముందు రోజుల్లో చాలా మూల్యం చెల్లించుకుంటారు. ఇది పార్టీకి నష్టం జరిగే పనులు ఏ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పని మటుకు నేను ఈ సందర్భంగా తెలియజేసి, మనం ఇప్పుడు పెట్టిన తర్వాత అదే కనపడి ఆ దీంతోనే ఆ భావంతోనే మేము చేస్తున్నాం. గ్రూపు రాజకీయాలు వీళ్ళు ఏమన్నా కొత్తగా పెట్టదలుచుకున్నారు. సరే, గతంలో ఎన్నెన్నో వ్యవహారాలు ఉండి తెలుగుదేశం పార్టీ 14 నుంచి కానీ దాని ముందు కానీ ఉన్నప్పుడు కూడా అప్పుడుండే మండలాధ్యక్షుడితో కొందరు విభేదించేది, చేసేది, చెందేదే కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకోవడము, సర్దుబాట్లు చేసుకోవడము జరిగేది. ఈ మాదిరిగా ఒక ఊర్లో ఒక కార్యక్రమము, పార్టీ కార్యక్రమం, అదే పార్టీ కార్యక్రమం ఇంకొక ఊర్లో గతంలో ఎప్పుడూ లేదు. ఆలోచించండి మీరు ఎందుకు చెప్తున్నాననేది. అంటే విభేదాలు కానీ ఇంకొకటి కానీ ఉంటాయి, కానీ ఈ మాదిరిగా వర్గాలు చేసేసేది, ఏదో వాళ్ళకాడ మెహర్బానీలు లాపడే దానికోసంగా ఏదో అధిష్టానం అని చెప్పానంటే ఎమ్మెల్యే గారి దగ్గరనో వీళ్ళ మెహర్బానీ చూపించేదానికి చేసినట్టుందే కానీ ఇంకా ఏమీ కాదు. అదే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి రావెళ్ల వీరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగితే మేము రామాలయంలో పూజలు చేస్తే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పే మేము అర్చన చేయించాం. అంటే ఏంది? మాకు సుపీరియరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మండలానికి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం మండలాధ్యక్షుడు ఇక్కడ సుపీరియరు, అదేవిధంగా గ్రామానికి పోతే గ్రామాధ్యక్షుడు సుపీరియర్.
ఒక పద్ధతి, ఒక వ్యవహారం. మేమేం చెప్తే అదంతా చల్లాల్సిందేను, మేమేం చేసినా పడి ఉండాల్సిందేను, ఏమైనా మాట్లాడితేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో మీ అంతు చూస్తాము, మీకు పనులు ఎట్ట జరుగుతాయో చేస్తామని చెప్పనే బెదిరింపు ధోరణులతో ఈ చేస్తున్నట్టు ఉందే కానీ ఒక పద్ధతి ప్రకారం మరే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరినీ కలిసిమెలిసి చేసుకుంటా పోతే పార్టీకి మేలు, మనకి మేలు, హుందాగా ఉంటుంది అని చెప్పాననే భావనే లేకుండా, ఆ ఆలోచనే లేకుండా ఆ అధికారం వచ్చేసింది మేమేం చేసినా చల్లద్దు అన్నట్టు ఉంది. ఎవరెవరో, అందరూ కాదు, కొంతమంది దీన్ని ఏదో వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయము. దీన్ని ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టి పెట్టి విచారించండి, ఎంత పిన్ టు పిన్ విచారించండి. మేము చెప్పే దానిలో ఏముందా, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఆ దాన్ని చూసుకొని ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పనేది నా డిమాండ్. జగదాపేటలో జరిగిన కార్యక్రమం అధిష్టానం అనే మాట వాడి అందరిని పిలిచారు. మండలంలో అధిష్టానం వాస్తవంగా ఎవరు? మండలాధ్యక్షుడు చెప్పలేదనే మాట వాడారు. మండలాధ్యక్షుడు తెలియకుండా ఆడబెట్టేసి అధిష్టానం అని చెప్పానని మీరు అందరినీ తప్పుదో ఎందుకు పెట్టి, సరే ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పిన మాట వాడండి. అయితే ఎమ్మెల్యే గారు చెప్పారని మాకు అందరికి పెట్టండి. ఇప్పుడు మాకు సుపీరియర్ ఎమ్మెల్యే గారు అనే పదం వాడితే మండలాధ్యక్షుడు మేము కూడా ఆడికే వస్తాం కదా. ఇప్పుడు సుపీరియర్ ఎవరు? ఎమ్మెల్యే గారు పెట్టండి. ఇటాటి ముందు జరగకూడదని, పార్టీకి నష్టం చేసే పనులు ఇవి కానీ ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాము. దీని మీద విచారించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇటువంటి ముందు జరగకుండా చూడాలని చెప్పి అనేదే మా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ పీసీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంపన అనిల్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అన్నది చెప్పడం జరిగింది. నేను మీడియా మిత్రులు సాక్షిగా అందరికీ తెలియజేయటంగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఎటువంటి వర్గ విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు దాకా అందరూ క్రమశిక్షణతో మెలిగే వాళ్ళు, పార్టీకి అనుకూలంగానే పనిచేసే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పనిచేసే వాళ్ళు లేరు. ప్రతి ఒక్క కార్యకర్త మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇప్పుడున్న శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి గెలిపించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నారు. కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారిది. అందువల్ల ఎవరి అయినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని ఈ రకంగా పాత్రికేయ సోదరుల ముందు పెట్టడం అన్నది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకోవడం జరుగుద్ది. మీకు ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు పార్టీ పెద్దగా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీ సమస్యల్ని తీసుకుపోయి మాట్లాడుకోవచ్చు. అది మంచి పద్ధతి. కానీ ఈ రకంగా మనం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి పార్టీలో లేకుండా ఉన్న సమస్యలు ఉన్నదన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదని అనిల్ గారికి చెప్తున్నా. అనిల్ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. అలాంటి వాళ్ళు ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోమని కోరుతున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలంలో ఎక్కడా వర్గాలు లేవు. అందరం పనిచేసింది తెలుగుదేశం పార్టీకే. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపుకే పనిచేశాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పాటే తెలుగుదేశం పార్టీలో అడుగుజాడల్లోనే నడవడానికి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నడుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక్క అనిల్ కుమార్ గారికే కాదు, కొత్త పాత చిన్న పెద్ద అనే నాయకులు కాదు, ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఈ రకంగా ప్రవర్తిస్తే ఈసారి పెద్దలు శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అందువల్ల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఏ స్థాయి నాయకులైనా నేను చెప్పేది ఒకటే, పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ పాటించవలసిందే, పెద్దల అడుగుజాడల్లో నడవాల్సిందే. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. కానీ ఇలా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట చెప్పడం మంచి పద్ధతి కాదు. అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు, కుటుంబంగానే మెలుగుతుంది. పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉండి ఆ రకంగా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు అని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏందో తెలుసుకుంటాం. దాని తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి అసలు ఆయన సమస్య ఏందో తెలుసుకొని మాట్లాడతాం. అది ఏదన్నా ఉంటే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా పై స్థాయి కమిటీ ఉంటుంది,
తెలుగుదేశంలో ఇదొక సిస్టమ్ వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఇందుకూరుపేట మండలంలో ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు. అంత సీనియర్ నాయకులై ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్తున్నా. అదే నేను చెప్పదలుచుకుంది కూడా ఒకటే, బ్యాలెన్స్ తప్పుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ విషయం మేము చర్చిస్తాం, పిలిచి మాట్లాడతాం. ఇప్పుడు మా దృష్టికి తీసుకొని వచ్చింటే మేము మాట్లాడి చర్చించే వాళ్ళం. మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ బర్త్డేలు ఇవి అన్నది స్టేట్ పార్టీ కాల్ ఫార్ చేసి యూనిట్ స్థాయి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ స్థాయి నుంచి చేయమన్నారు. అదొక పండుగ వాతావరణంగా జరిగింది. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో చేయొచ్చు. అది బాబు గారి మీద ఉన్న అభిమానం. ఒక జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, పార్టీని ఆయన ఇన్ని సంవత్సరాలు భుజస్కంధాల మీద మోసిన వ్యక్తి, ఆయన మీద అభిమానం చాటుకోవడానికి తెలుగుదేశం కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఉందది. వాళ్ళ అభిమానంతో ఎక్కడైనా చేసుకోవచ్చు. దాన్ని మనం ఫలానా దగ్గరే చేయాలని చెప్పేది అది కరెక్ట్ కాదు. దానివల్ల వర్గాలు విభేదాలు అన్నది అది అసలు కరెక్ట్ మాట కూడా కాదు. అధిష్టానం అన్నది ఎవరికి ఏమీ చెప్పలేదు. చాలా మంది, ఇప్పుడు మీకు కూడా తెలుసు, మీ మీడియా సోదరులు కూడా చాలా మంది అన్ని గ్రామాల్లో ఫొటోస్ ఇవి కూడా పెట్టారు. చాలా గ్రామాల్లో కేక్ కట్ చేశారు. అదన్నిటికీ అధిష్టానం చెప్పారా? అసలు ఆ మాట ఎవరు అన్నారు? నేను చెప్పేది అదే, ఎవరో ఒకరు అన్న దాని మీద దాన్ని పట్టుకొని మనం మీడియాకి రావటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా ఆ మాట అని ఉంటే అది మనం ఎవరికి చెప్పుకోవాలి? మనకు పెద్ద దిక్కుగా ఒకరున్నారు, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒకరున్నారు. అది ఎవరు రానంటే శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు. ఇట్లా ఈ రకంగా అన్నారని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోవాలి, అక్కడ సమస్య పరిష్కరించుకోవాలి. కానీ మనం ఓపెన్ అప్ అవడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఇది పార్టీలో దీన్ని ఎవరు ఉపేక్షించాం. అది ఎవరైనా ఎంత స్థాయి నాయకులైనా కానీ, ఈవెన్ నేనైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ప్రవర్తిస్తే పార్టీ నా మీదైనా చర్య తీసుకుంటది, ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటది. నేను అదే చెప్తాను, ఎవరైనా పార్టీకి అనుకూలంగానే పోవాల్సిందే, పార్టీ విధానాలను బట్టి పోవాల్సిందే, వాళ్ళు ఎంతటి పెద్ద నాయకులైనా కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.